తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఈ నెల 18వ తేదీన శాకంబరి అలంకారం చేస్తున్నట్లు ఆలయ సహాయక కమిషనర్ బి ప్రసన్నలక్ష్మి తెలియజేశారు. ఆలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ 18వ తేదీ భక్తుల భాగస్వామ్యంతో అమ్మనీకి శాకంబరి అలంకారం చేయనున్నట్లు చెప్పారు. భక్తులు స్వచ్ఛందంగా 3 రకాల కూరగాయలు, 2 రకాల పండ్లను ఇవ్వవచ్చునని తెలిపారు. భక్తులు ఇచ్చే పండ్లు, కూరగాయలు 16వ తేదీన ఆలయంలోని ఆస్థాన మండపంలో సిబ్బంది వద్దకు భక్తులు చేర్పించాలని ఆమె తెలియజేశారు. ఆగస్టు 1వ తేదీ శ్రావణ మాసం సందర్భంగా అమ్మన్నీకి పుష్పయాగం జరిపిస్తున్నట్లు, అలాగే 22వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు కూడా జరిపించడం జరుగుతుందని అర్చకులు హరిస్వామి తెలిపారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మన్ని కృపకు పాత్రులు కావాలని సహ కమిషనర్ ప్రసన్నలక్ష్మి విజ్ఞప్తి చేశారు. జూలై 18వ తేదీ ఆషాఢ మాసము బహుళ అష్టమి సందర్భంగా చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు శాకంబరీ దేవి అలంకారంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. కావున భక్తులందరికీ ప్రతి ఒక్కరికి తెలియచేయడం ఏమనగా, శాకంబరీ అలంకారానికి కావలసినటువంటి కూరగాయలను ప్రతి ఒక్కరు 3 రకాల కూరగాయలు మరియు 2 రకాల పండ్లను 16వ తేదీ సాయంత్రము దేవస్థానం నందు అందజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైనది. మరియు అదేవిధంగా శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం దేవస్థానం తరపున నంబూరి మోహన్ రావు వారి ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ పుష్పయాగం నిర్వహించబడును. అదేవిధంగా మనకి ఆగస్టు 22వ తేదీ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించబడును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాను. శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 1వ తేదీ శుక్రవారము పుష్పయాగం నిర్వహించబడును. మరియు ఆగస్టు 22వ తేదీ శుక్రవారము సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించబడును. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానమునందు ఈ నెల అనగా జూలై 18వ తారీఖున ఆషాఢ మాసంలో భాగంగా అమ్మవారికి శాకంబరి అలంకారాన్ని చేయడం కోసంగా పై అధికారుల ఆదేశాల మేరకు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి అలంకారం చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఇక నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ బహుళ అష్టమి రోజున ఈ యొక్క అమ్మవారికి ఈ యొక్క శాకంబరి అలంకారాన్ని చేయడం కోసంగా అందరం కూడా సంకల్పం చేసి, అందులో ఉభయకర్తలుగా కొంతమంది ఉన్నారు. అంతేకాకుండా భక్తులందరికీ కూడా దీని యందు అవకాశం కల్పించాలనేటువంటి భావనతో మా దేవస్థానం ఈవో గారు కానీ పై అధికారులు కానీ వారందరూ కూడా ఆదేశాల మేరకు భక్తులందరినీ కూడా ప్రతి ఒక్కరిని భాగస్థులు చేయాలనేటువంటి భావనతో అందరూ కూడా వారికి తోచినటువంటివి యథాశక్తిగా కనీసపక్షంగా 5 రకాలుగా నిర్ణయం చేసుకొని, దానిలో ఒక 3 రకాల కూరగాయలు, 2 రకాల పండ్లుగా తెచ్చుకొని దేవస్థానం దగ్గర ఆస్థాన మండపం నందు కనుక వాళ్ళు ఇచ్చినట్లయితే మేము అలంకారం చేసేటువంటి దానిలో వీటన్నిటిని కూడా ఉపయోగించి అమ్మవారికి అలంకారం చేయడానికి వాటినటిని కూడా భక్తులు ఇచ్చినటువంటి ఈ పండ్లు కూరగాయలన్నింటినీ కూడా వారు ఇచ్చినటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి జరిగేటువంటి ఈ ఆషాఢ మాసంలో జరిగేటువంటి బహుళ అష్టమి రోజు చేసేటువంటి శాకంబరి యొక్క అలంకారంలో భక్తులందరూ కూడా మీరందరూ కూడా ఆ రోజున అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ, అలాగే అమ్మవారికి శ్రావణ మాసంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విధంగా చెప్పుకునేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వరలక్ష్మీదేవిని మనం విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటాం. మనకి పురాణాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. కాబట్టి శ్రావణ పౌర్ణమి అనేటువంటి దానికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు కనుక నన్ను ఆరాధించినట్లయితే మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపచేస్తాను అని అమ్మవారు వరలక్ష్మీదేవి చెప్పింది. కాబట్టి అందులో భాగంగా అమ్మవారికి ఆ మాసం అత్యంత విశేషమైనటువంటి మాసం కాబట్టి అందులో కూడా అమ్మవారికి ఆగస్టు 1వ తారీఖున అమ్మవారికి పుష్పయాగం నంబూరు మనోజ్ గారి వీరి ద్వారా మనం ఇక్కడ పుష్పయాగాన్ని చేయడం జరుగుతుంది. అలాగే 22వ తారీఖున అమ్మవారికి సామూహిక వరలక్ష్మి వ్రతాలు, అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఎవరి గృహాలలో వాళ్ళ స్త్రీలందరూ కూడా వాళ్ళు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది ఆచరించలేనటువంటి వారికి, శక్తి లేనటువంటి వారికి, వారందరికీ కూడా ఈ దేవాలయంలో సామూహికమైనటువంటి వరలక్ష్మి వ్రతాలను నిర్వహించి వాళ్ళని కూడా అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సినట్టుగా చేయడానికి కోసంగా ఈ యొక్క 22వ తారీఖున శక్తి ఉన్నవారికి, లేనటువంటి వారికి అందరికీ కూడా సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిపించడం జరుగుతుంది.
అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.